నందినగర్లో నివాసానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సిట్ విచారణలో భాగంగా నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సిట్ ప్రత్యేక బృందం ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణలో భాగంగా కేసీఆర్ను విచారించబోతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందట ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ఇప్పుడే నందినగర్లో నివాసానికి చేరుకున్నారు. మరో 2 గంటల్లో సిట్ విచారణ ప్రారంభం కాబోతుంది. మరి ఎంతసేపు విచారిస్తారు కేసీఆర్ని అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే అటు హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్ వీళ్ళని దాదాపు 7 గంటలకు పైగా విచారించిన నేపథ్యంలో మరి కేసీఆర్ను ఎంతసేపు సిట్ బృందం విచారిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అటు కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. ఉదయం నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ కీలక నేతలు నందినగర్ కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు. అలాగే తెలంగాణ భవన్ వద్ద కూడా పూర్తి స్థాయిలో హడావిడి ఏర్పడింది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరి సిట్ విచారణలో భాగంగా కేసీఆర్ను సిట్ ఏం అడగబోతుందన్నది కొంత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం కేసీఆర్ ఇంటి వద్ద పరిస్థితిని అందించడానికి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? సతీష్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విచారణ ఎదుర్కొనేందుకు కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ తన నందినగర్ నివాసానికి చేరుకున్న ఒకసారి మన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆయన కాన్వాయ్లో కేవలం ఆయన ఒక్క వాహనాన్ని మాత్రమే ఇంటి లోపలికి అనుమతించారు. ఆ తర్వాత అంబులెన్స్ ను మాత్రమే ఇంటి పక్కన పార్క్ చేసే విధంగా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే ఆయన నందినగర్ నివాసానికి చేరుకున్నట్లుగా మనం చెప్పుకుంటున్నాం. ఎగ్జాక్ట్ గా 3 గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక సెట్ బృందం మాజీ సీఎం కేసీఆర్ ను విచారించబోతుంది. కొద్దిసేపటి క్రితమే విచారణకు సంబంధించిన సామగ్రితో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైస్ తో పాటు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను కూడా ఇక్కడికి తరలించే ప్రయత్నం కూడా చేశారు సిట్టు సిబ్బంది. ప్రస్తుతానికి అయితే అందుకు సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా దాదాపుగా పూర్తయిపోయినాయి. కాబట్టి మరొక గంటన్నర సమయం ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 3 గంటలకి విచారణ ప్రారంభం కాబోతుంది. కాబట్టి తరువాయి సిట్టుకు సంబంధించిన సిబ్బంది బృందం కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కేసీఆర్ ను విచారించేందుకు సిట్టు బృందంలో 9 మంది సభ్యులు, 4 సీనియర్ ఐపీఎస్ అధికారులు, మిగతా 5 నాన్ క్యాడర్ సంబంధించిన డీఎస్పీ స్థాయి అధికారులు. కాబట్టి ప్రస్తుతానికి ఎవరు విచారణకి హాజరవుతారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఆయన 12 గంటల తర్వాత ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా నేరుగా నందినగర్ నివాసానికి బయలుదేరినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయనకి అడుగడుగునా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఘన స్వాగతం పలికారు. కొద్దిపటి క్రితమే ఆయన నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కాబట్టి ఒక అరగంట పాటు ఆయన లోపల రెస్ట్ తీసుకుంటారు. ఇప్పటికే ఎక్కడ ఏ రూమ్ లో కేసీఆర్ నందినగర్ నివాసంలోని ఆయన ఇంట్లో ఎక్కడ విచారణ చేయాలి అందుకు సంబంధించిన గదిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. కాబట్టి అందుకు సంబంధించిన ఫర్నిచర్ నేరుగా సిట్టు సిబ్బంది కూర్చునేందుకు, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కూర్చునేందుకు కూడా సపరేట్ గా చైర్స్, టేబుల్స్ తో పాటు వారికి సంబంధించిన వీడియో రికార్డ్ చేసే సంబంధించిన పరికరాలను కూడా తెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన ఇప్పటికే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా లోపల పూర్తయినాయి. కాబట్టి తరువాయి విచారణ ప్రారంభం అవడమే తరువాయిగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాజీ సీఎం కేసీఆర్ ను ఎన్ని గంటల పాటు విచారణ చేస్తారన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ ను కూడా సుమారుగా 7 గంటలకు పైగా విచారించారు. కాబట్టి వయసు రీత్యా కొంత వయోభారం రీత్యా కూడా ఆయనకి అనారోగ్య కారణాలతో పాటు కొంత సడలింపించారు. కాబట్టి మాజీ సీఎం కేసీఆర్ ను ఎంతసేపు విచారణ చేస్తారు ఏంటి అన్నది కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక అంశాలు కావచ్చు, చాలా కీలక ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు సిట్టు సేకరించిన అనేక ఆధారంగా స్టేట్మెంట్లు, బాధితులు ఇచ్చిన ఆధారంగా ఈ కేసులో ఎస్ఐబిలో పనిచేసిన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న సంబంధించిన వారు ఎవరైతే స్టేట్మెంట్ రూపాయలు ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కూడా మాజీ సీఎం కేసీఆర్ ని విచారించే ప్రయత్నం కూడా సిట్టు ప్రత్యేక బృందం చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ అంశాల మీద విచారణ సాగబోతున్నది ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం
6 గంటల ప్రాంతం నుంచి కూడా నందినగర్ కేసీఆర్ నివాసం చుట్టుపక్కల కూడా భారీగా పోలీసులు మోహరించారు. మూడంచెల భద్రత ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే సిట్టు విచారణలో భాగంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి వస్తున్న సమాచారం నేపథ్యంలో కూడా కార్యకర్తలు, అభిమానులు, నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. నందినగర్ నివాసం చుట్టుపక్కల సమీక్ష కూడా ఉన్న నేపథ్యంలో వారెవరిని రానియకుండా కేవలం అనుమతున్న రెసిడెన్షియల్ స్థానికంగా ఉండే వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి అంతా ఈ నందినగర్ పరిసర ప్రాంతాలను 3 కాలనీలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన విచారణకు హాజరయ్యేందుకు తన నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కాబట్టి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు పూర్తయ్యాయి. కాబట్టి ప్రస్తుతం సిట్టు సంబంధించిన ఉన్నతాధికారులు రావాల్సి ఉంటుంది. వారు కూడా మరికొన్ని నిమిషాలలో ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సిబ్బంది సిట్టుకు సంబంధించిన ప్రత్యేక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు సిట్టు బృందం కూడా ఇప్పటికే అందుకు సంబంధించిన సరంజామాను కూడా తీసుకొచ్చారు. టేబుల్స్, చైర్స్ తో పాటు ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైస్ తో పాటు వీడియో రికార్డింగ్ చేసేందుకు సంబంధించిన కెమెరాలతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఇప్పటికే తరలించారు. అందుకు సంబంధించిన సెటప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా వీడియో, ఆడియో రికార్డింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ని కూడా రికార్డింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఏర్పాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. కానీ మరికొన్ని గంటలు, సుమారుగా 3 గంటల ప్రాంతంలో కూడా విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ విచారణ సందర్భంగా కూడా సిట్టు నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ 9 మంది సభ్యులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి కూడా ఏ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి విజయ్ కుమార్ కావచ్చు, ఐ విట్నెస్ గా ఉన్న ఆఫీసర్ వెంకటగిరి కావచ్చు, ఇలా చాలా మంది సీనియర్ ఆఫీసర్లు మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తున్నారు. వందలాది బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ తో పాటు నిందితులకు సంబంధించిన సమాచారం కూడా వారు సేకరించారు. కాబట్టి ఐ విట్నెస్ కూడా ఉన్నపూర్తిస్థాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ సంబంధించిన విచారణ చేసినప్పుడు నాన్ క్యాడర్ సంబంధించిన అధికారులు మాత్రమే విచారణ సాగించారు. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ ని సీనియర్ ఐపీఎస్ అధికారులు విచారిస్తారా, లేకపోతే నాన్ క్యాడర్ సంబంధించి డీఎస్పీ ర్యాంక్ సంబంధించిన అధికారులు మాత్రమే విచారిస్తారని కూడా కొంత మనకి సమాచారం రావాల్సి ఉంటుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన బ్రీఫింగ్ కూడా సజ్జనార్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరు వెళ్లాలి, ఏంటన్నది కూడా పూర్తిగా వారికి ఇప్పటికే మీటింగ్ లో కొంత అసైన్ చేసిన అవకాశం ఉంది. కాబట్టి మరికొన్ని నిమిషాల్లో వాళ్ళు కూడా రాబోతున్నారు. ఇక ఉదయం నుంచి కూడా అటు ఉదయం 10 గంటల ప్రాంతంలో కేటీఆర్ తన నివాసానికి నందినగర్ తండ్రి నివాసానికి చేరుకున్నారు. నిన్నటి నుంచి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు ఇక్కడే మకాం వేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన చేరుకున్నారు. కాబట్టి మరికొన్ని గంటల్లో విచారణ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నందినగర్ నివాసం పరిసర ప్రాంతాల్లో పోలీసుల హడావుడి, బయట బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల కోలాహలం కొనసాగుతుంది. కిరణ్, ఆల్రెడీ సిట్ బృందం చేరుకుందా? ఎగ్జాక్ట్ గా 3 గంటలకే విచారణ ప్రారంభం అవడం ఖాయంగా కనిపిస్తోందా? ప్రస్తుతానికైతే సిట్ బృందం సంబంధించి విచారణ చేసేందుకు సామాగ్రి, సరంజామా, అదేవిధంగా కొంత టెక్నికల్ సంబంధించిన కావచ్చు, ఎలక్ట్రానిక్స్ డివైస్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇప్పటికే ఇక్కడికి తరలించారు. ఆయన నివాసం తరలించారు. ఎక్కడ ఏ ఫ్లోర్ లో చేయాలి, ఏ రూమ్ లో చేయాలని కూడా ఎక్విప్మెంట్ అంతా సిద్ధంగా ఉంది. కాబట్టి సెటప్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు విచారణ ఎదుర్కొనే వ్యక్తి కూడా కేసీఆర్ కూడా తన నివాసానికి చేరుకున్నారు. కాబట్టి మరొక 20-30 నిమిషాలలో కూడా సిట్ సంబంధించిన ప్రత్యేక బృందం రాబోతున్నారు. ఎంతమంది సిట్ సంబంధించిన సభ్యులు వస్తారు? 9 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 5 నాన్ క్యాడర్ సంబంధించిన ఆఫీసులు ఉన్నారు, 4 సీనియర్ ఆఫీసులు ఉన్నారు. కాబట్టి ఎవరెవరు వస్తారన్నది కూడా కొంత ఆసక్తికర పరిణామం. కాబట్టి మరికొన్ని నిమిషాల్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా 3 గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ ప్రత్యేక బృందం విచారించబోతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్ కిరణ్, మరి కాసేపట్లో మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి కిందటే నందినగర్లో తన నివాసానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. అరగంట రెస్ట్ తీసుకోబోతున్నారని ఆ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఇప్పటికే అటు సిట్కి సంబంధించిన టెక్నికల్ టీం చేరుకుంది. ఒక రూమ్లో మొత్తం అంతా సెటప్ చేసుకుంటున్నారు. 3 గంటలకి సిట్ విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సిట్లో సజ్జనార్, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్న ఈ సిట్లో ఆయనతో పాటు మరో 8 మంది సభ్యులుగా ఉన్నారు. మరి ఈ సభ్యుల్లో ఎంతమంది ఈ విచారణకు హాజరు కాబోతున్నారు, కేసీఆర్ను ఎవరు విచారించబోతున్నారు అనేది మరి కాసేపట్లో మనకి అప్డేట్ తెలియబోతోంది. ఒక్కసారి మనం తెలంగాణ భవన్కి వెళ్దాం. తెలంగాణ భవన్ వద్ద ఒక కోలాహలం ఉంది. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. కొంత హడావడి వాతావరణం అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించడానికి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఎలాంటి పరిస్థితి ఉంది? కేసీఆర్ కొద్దిసేపటి కిందటే నందినగర్లో నివాసానికి చేరుకున్నారు కదా,
అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? కొంతసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మనం చూసిన ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. కొంత ఉత్కంఠ పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్కు అన్యాయంగా నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వేధింపులకు పాల్పడుతున్నారు. కేసీఆర్ యొక్క హోదా, ఆయన స్థాయిని మర్చి ఆయనకు పెద్ద ఎత్తున ఆయనను అవమానపరిచే పరిస్థితిని చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మేము ఎండగడతామని చెప్పి పెద్ద ఎత్తున దీనిపై చేస్తున్నారు. మనతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు సార్? ఒక మాట, ఎట్లా చూస్తారు ఈ విచారణ? ఎట్లా చూసేది ఏంది? అంత కక్షపూరితం, దౌర్జన్యం, ఇంత ప్రజాస్వామ్యంలో రైట్ కాదు. ఇది మొత్తం మీద చాలా మంది నేతలు, ముఖ్యమైన నేతలు, కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేసీఆర్కు వేధింపులకు పాల్పడుతున్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం నుంచి మొదలు పెడితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను పూర్తి స్థాయిలో అగౌరవపరిచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేటీఆర్ పిలుపునిచ్చారు నిరసనలు చేసేందుకు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కానీ, లేకపోతే నల్ల జెండాలతో ర్యాలీలు నిర్వహించడం కానీ, బైక్ ర్యాలీ కానీ, రాస్తారోకాలు కానీ, ఇటువంటి పూర్తి స్థాయి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలంతా కూడా ర్యాలీగా వెళ్లే అవకాశం ఉందని ఒక సమాచారంతో పోలీసులంతా కూడా ఇక్కడ అలర్ట్ అయ్యారు. ఎప్పుడైతే భవన్ నుంచి నేతలు, కార్యకర్తలు బయటికి వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఒక రోపును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భవన్ నుంచి ఎవరైనా నందినగర్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తే వారిని పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సాయంత్రం వరకు ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద ఈ పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ యొక్క విచారణ 3 గంటలకు ప్రారంభమైతే అది ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది అన్నది ఎవరికి ఒక ఐడియా లేదు. ఎందుకంటే మనం చూసాం గతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ దాదాపు ఒక్కొక్కరు 7 గంటలకు పైగా విచారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి కేసీఆర్ విచారణ, సిట్ విచారణ 3 గంటలకు ప్రారంభమైతే ఎన్ని గంటల పాటు కొనసాగుతుంది అన్నది ఎవరికి ఐడియా లేదు. కాబట్టి ఎప్పటి వరకు కేసీఆర్ విచారణ కొనసాగుతుందో అప్పటి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నేతలు, కార్యకర్తలు ఇంకా చాలామంది తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది, తెలంగాణ భవన్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నారు. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసు వాహనాలు, పోలీసులే కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సతీష్, రైట్.